చెప్పదలుచుకునేది యూట్యూబ్ వీక్షకులకు విజేత గారికి, శ్రేవణ్ గారికి, రామరెడ్డి అన్నకు, శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఎవరు అధికారంలో వచ్చినా కానీ డెవలప్మెంట్ కావాలని భారత రాష్ట్ర సమితి పార్టీ కోరుకుంటుంది. కానీ దీనికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి సరే అన్ని పార్టీలు తిరిగి అందరూ తెలుసు, ఏదో చీకట్లో రాయేసాడు. చీకట్లో రాయేస్తే ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఎందుకంటుందంటే అప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ ఉన్న సీనియర్ లీడర్లు మా వల్ల కాదు, కేసీఆర్ చేసే అభివృద్ధిని వాళ్ళే చెప్పారు. ఒక సందర్భంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరుగుతుంటే జానారెడ్డి గారు స్వయాన 5 రూపాయల భోజనం తీసుకొచ్చి తిన్నారు. తిని భోజనం చాలా బాగుంది అన్నాడు. అంటే వాళ్ళు వాస్తవాలు చెప్పారు. కానీ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్లు వాస్తవాలు ఎందుకు చెప్పారంటే, సరే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడాడు, తెలంగాణ తెచ్చాడు, ఆయనకు ఒక లక్ష్యం ఉన్నది, ఊరు తిరిగాడు, పల్లె పల్లె తిరిగాడు, తెలంగాణలో ఏమున్నది, ఏం కావాలి, దేంతో పోటీ పడాలని ఆయనకు లక్ష్యం ఉన్నది, పనిచేస్తున్నాడని వాళ్ళు అనుకోరు. కానీ రేవంత్ రెడ్డి ఒక దురుద్దేశం ఏంటంటే ఎట్లయినా నేను ముఖ్యమంత్రి కావాలి, దాని కొరకు ఏం చేయాలి, కేసీఆర్ గారు ఏమి ఇస్తారు, ఇంతకుముందు ఉన్న 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు అన్నాడు. రైతు బీమా, రైతు బంధు అనేది భారతదేశంలో కాదు వేరే దగ్గర ఉన్నదో తెలియదు. భారతదేశంలో మొదటిసారి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాబట్టి రైతు బీమా, రైతు బంధు, ఊర్లలో తాగునీరు, సాగునీరు, మనకు కరెంటు, ఏమేమి కావాలో అభివృద్ధి, రోడ్ల విషయానికి వస్తే భారతదేశంలో సరే ఇంతకుముందు కాంగ్రెస్ అధికారం ఉన్నది, తర్వాత మన బీజేపీ ఇంతకుముందు ఉన్నది, మొన్న ఇప్పుడు 3వసారి అధికారంలోకి వచ్చింది. మనం చూస్తాం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర పోతే నాందేడు, అది పోగానే అక్కడ 4 లైన్స్ రోడ్ ఉంటుంది, పక్కా పోగానే 2 లైన్లు అవుతాయి. అంటే తెలంగాణ బార్డర్ తెలిసిపోతుంది. మన తెలంగాణ బార్డర్ పోగా నిజామాబాద్ దాటగానే 4 లైన్స్ రోడ్డు తెలంగాణలో ఉంటుంది. మన పక్క పోగానే ఆ రోడ్లు చిన్నగా ఉంటాయి, గుంటలు ఉంటాయి. మనం షిరిడీకి వెళ్ళాలి, చూస్తాం. రోడ్ మంచిగా ఉన్నదంటే పోతే తెలంగాణ బార్డర్ దాటిందంటే చిన్న చిన్న రోడ్లు. షిరిడీ అంటే పెద్దది, అందరూ తెలుసు ప్రపంచంలో. షిరిడీ రోడ్డు పోతుందని డౌట్. ఒక టైం మేము పోతున్నప్పుడు, స్టార్టింగ్లో పోతున్నప్పుడు ఇదేంటి డౌట్ వచ్చి దిగి అడిగినాం, షిరిడీ ఏ రోడ్డు అంటే తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది ఒక పద్ధతి ప్రకారం, ఈ రంగం ఆ రంగం కాదు మేడం, అన్ని రంగాలలో కేసీఆర్ గారు కష్టపడి తెలంగాణ తెచ్చిన దానికి అన్ని విధాలలో ముందుండాలని వారు చిత్తశుద్ధితో పనిచేశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని చేతిలో తీసుకున్న రేవంత్ రెడ్డి అందరితో చేతులు కలిపాడు. సరే అదే ఏ పార్టీ అయినా రావచ్చు, ఇప్పుడు చంద్రబాబు, బీజేపీ, ఇంకోలా ఎవరు పోతే వాళ్ళతోటి నీకు ఈ అన్యాయం జరిగింది, నేను నీకు ఇస్తా, మహిళలకు 2000 కాదు, మీరు అధికారం రాగానే నెక్స్ట్ మంత్ నుంచి పెంచుతున్నాం అన్నాడు. 6 గ్యారెంటీల పేరుతోటి ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్సులో పెట్టాడు, కొత్త బస్సులు వచ్చినాయి, దానికి ఆధార్ కార్డు చెల్లదు, బోర్డు ఉంది. బస్సుకు అన్ని బస్సులలో ఉండాలి కదండి, అట్లా లేకుండా కొత్త బస్సులు వచ్చినాయి. పాత బస్సులలో మీకు ఫ్రీ బస్సు నడుస్తుంది, కొత్త బస్సులలో ఆధార్ కార్డు చెల్లదని ఒక బోర్డు వేసారు. అంటే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినా కానీ అందులో కరెక్ట్ జరగలే. అంటే కొత్త బస్సులు వాళ్ళకి అందులో ఫ్రీగా తిప్పనీకి ఒప్పుకుంటలేరు. ఇంకోటి 6 గ్యారెంటీలలో ఉద్యమకారులు, సరే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు చాలామంది పనిచేశారు. కేసీఆర్ గారు సరే వాళ్లకు చచ్చిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు, 10 లక్షల అమౌంట్ ఇచ్చాడు. కానీ అవునండి 620 మందికి ఇచ్చారు ఉద్యమకారులకి, చచ్చిపోయిన వాళ్ళకి, చచ్చిపోయిన అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు. అమరవీరులు వాళ్ళే కదండి, మరి చనిపోయిన కుటుంబాలకన్నా చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగంతో పాటు వాళ్ళకి 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. అది అందరు తెలిసిన విషయం. కానీ ఉద్యమకారులు కొంతమంది జైల్లోకి వెళ్ళారు. ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, కాకతీయ కానీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది 1969 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కావాలని
పోరాడి జైల్లోకి పోయారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వము 1969లో తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసిన విద్యార్థులను పిట్టలను కాల్చినట్టు కాల్చారు. 369 మందిని చంపేశారండి. 369 మందిని చంపి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోగా కనీసం చచ్చిపోయిన కుటుంబాలకు కూడా నష్టపరిహారం లేదు, కనీసం గుర్తింపు జరగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వాటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు. అదేవిధంగా ఉద్యమకారులు జైల్లో పోయిన వాళ్ళు, కేసులు అయిన వాళ్ళకు వీళ్ళకు కూడా ఒక లిస్ట్ తయారు చేసిండు. ఎంతమంది ఉంటుంది, ఏం చేద్దాం, సరే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వాళ్లకు ప్లాట్లు ఇద్దాం, ఇల్లు మనమే కట్టిద్దాం అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు డిస్కషన్ కూడా చేశారు. ఇది డిస్కషన్ జరిగినప్పుడు పక్కన లీక్ అవుతుంది కదా, దాన్ని పట్టుకుండు రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఉద్యోగకారులకు 250 గదాలు ఇస్తాం అని మేనిఫెస్టోలో పెట్టాడు. సరే 420 హామీలు వేరు, 6 మేనిఫెస్టోలో 6 ఉన్నాయి. అందులో తెలంగాణ ఉద్యోగకారులు అనేది ఇంపార్టెంట్ అండి. అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. 1969 2014 వరకు ఎంతోమంది చనిపోయారు, జైల్లో పోయారు. వాళ్ళు ఈ రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే వాళ్ళ జీవనం కష్టతరంగా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారి దగ్గరికి మన స్వామి అని ఒక ప్రొఫెసర్ ఉంటారు తెలుగు డిపార్ట్మెంట్, వారు కలిసిర్రు, ఒక లిస్ట్ తయారు చేసిండ్రు. మంచిగా ఉంది ఆలోచన. 1969 కాదు, మా 2001 వచ్చినాక కూడా కొంతమంది జైల్లోకి పోయారు. 1969 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు కూడా ఎంతమంది అయితే జైల్లోకి పోయారు వాళ్ళ కేసులని వారికి కూడా నేను ఇంతవరకు ఛత్తీస్గఢ్లో కానీ వేరే రాష్ట్రాలలో వాళ్ళకు ఉన్నాయి మేడం. ఎట్లా అంటే వాళ్ళ ప్లాట్లతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి వసతులు కల్పిస్తుందో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, వైద్యంలో వీరు ఫ్లైట్లో పోయినా కానీ ట్రైన్లో పోయినా కానీ 50% అన్ని వసతులు ఆ రాష్ట్రాలలో ఉన్నాయి. అయితే మనం ఒక ఈ ప్లేసు ఇల్లు కాదు వీరికి, అదేవిధంగా మనం అంతకంటే ఇచ్చుకుందాం అని ఒకటి మేనిఫెస్టో తయారు చేసిర్రు. ఆ స్వామి గారు కలిసిర్రు. సార్ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత చేద్దామని కూడా సార్ వారితో చెప్పారు. కానీ వీరు 6 గ్యారంటీలలో 250 కావాలని చెప్పారు. ఇప్పటి వరకు దాని గురించి ఏం లేదు. మాట్లాడితే మంత్రులు 9 మందికి ఇచ్చినాం కదా, 9 మంది ఎవరికి ఇచ్చారు? అందశ్రీ గారికి మొన్న గోరె ట్యాంకన్నా ఆ 9 మందికి ఇచ్చారు. 9 మందికి 300 గజాలు మనిషికి ₹1 చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళకు వాళ్ళేనండి ఉద్యమకారులు, వాళ్ళకి ఇచ్చి ఓకే. కానీ మిగిలిన వాళ్ళు కూడా 1969 నుంచి 2014 వరకు వాళ్ళ జీవితాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రం మామూలుగా రాలేదుగా మేడం. భారతదేశంకు స్వతంత్రం రానికి ఎన్ని ఇబ్బందులు పడరో దాని తర్వాత నష్టం జరిగింది తెలంగాణ ప్రజలకు. భారతదేశానికి స్వతంత్రం కావాలంటే ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. దాని తర్వాత అదే పెద్ద మొత్తంలో జరిగింది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం సపరేట్ రాష్ట్రం కాదు, ఉన్న రాష్ట్రాన్ని ఒకటే భాష మాట్లాడుతున్నారని అప్పుడు పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసినప్పుడు వాళ్ళు తమిళనాడులో ఉన్నారు, సపరేట్ రాష్ట్రం కావాలన్నారు. వాళ్ళ రాష్ట్రం వాళ్ళేకేయకుండా ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నారని ఒకే ఒక కారణంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కలిపి మళ్ళీ ఇంకో ద్రోహం చేశారు. తెలంగాణ అప్పుడు మహారాష్ట్రలో ఉన్న 6 జిల్లాలు, మన కర్ణాటకలో ఉన్న 9 జిల్లాలు మన తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉండే. వాటిని వాళ్ళు వేరే భాష మాట్లాడుతున్నారని మహారాష్ట్రలో వెళ్ళిపోయారు, ఇటు కర్ణాటకలో వెళ్ళిపోయారు. అంటే కాంగ్రెస్ చేసిన ద్రోహం మామూలు ద్రోహం కాదండి. వాళ్ళు ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వాళ్ళు అడిగింది సపరేట్ రాష్ట్రం కావాలని అడిగారు. కానీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అందులో కల్పనీకి ఉన్న ఈ మహారాష్ట్ర కర్ణాటక ప్రజలను అందులో కలుపుతూ ఆ రోజు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ఏదన్నా మీకు పొందనుందా? హైదరాబాద్లో మీరు ఏం చేశారు కేటీఆర్ అని అడిగారు మన రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్లో నువ్వే ఉన్నావు కదా మున్సిపాలిటీ మంత్రి, ఏం చేసినావు అన్నావు తెలియదా? 52 ఫ్లైఓవర్లలో 32 ఫ్లైఓవర్లు కేటీఆర్ గారు కంప్లీట్ చేస్తే మిగిలిన 18 ఫ్లైఓవర్ నువ్వే కదా కలర్లేసి దాన్ని ఓపెన్ చేసింది, మర్చిపోయినావా? అంటే ఇట్లాంటి అబద్ధాలు చెప్తూ రైజింగ్ 2047 అంటుండు. దేనికి రైజింగ్? నువ్వు ఉన్న పథకాలు
అమలు చేయి కరెక్ట్గా. విద్య మన శ్రీనివాస్ గారు చెప్పారు ఇంతకుముందు, విద్యా వైద్యం తెలంగాణ పరిధిలో తీసుకొస్తామన్నాడు. ఎక్కడ? ఏ జూనియర్ కాలేజ్, ఏ డిగ్రీ కాలేజ్, ఏ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు చదువుతారు. ఊర్లలో పని చేసుకునేటోళ్ళు పైసలు ఖర్చు పెట్టి ఆటోలలో మండలాలకు పక్క ఉన్న టౌన్లలో ప్రైవేట్ స్కూళ్ళకు లేకున్నా పిల్లగాళ్ళను ఇంగ్లీష్ మీడియాలలో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి చదివించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ వెలవెలబోతుంది. అదే కదా మారుస్తామంటున్నారు, అదే కదా టార్గెట్ తెలంగాణ. 2 సంవత్సరాలు అయిందండి. రైజింగ్ 2047 లక్ష్యమే అది. 2 సంవత్సరాలు అబౌవ్ కదా ఏది కూడా. పెన్షన్ 2000 నుంచి 4000 పెంచుతారు ఒక్క నెల అంతే. ఒక్కటే నెల పెన్షన్ వృద్ధాప్యులకు చాలా అవసరం, పెంచలేదు. అదేవిధంగా స్కూళ్ళు అప్పటికి టిఆర్ఎస్ పార్టీ 1500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్కూళ్ళ మరమ్మతులకు శాంక్షన్ చేసింది. ప్రభుత్వం మారింది అంటే ఆ పని చేస్తే కేసీఆర్ పేరు వస్తుంది, చేయకూడదు. రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రతి ఒక్కటండి ఏదైతే మంచిగా జరుగుతుందో దాన్ని డెవలప్ చేయొద్దు. ఉన్న అమౌంట్ను కూడా ఇవ్వలే. మనం చూసినాం ఎలక్షన్ల ముందు రైతు బంధు చేస్తా అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేసారు, రాలేదు. మరి రాగానే అమౌంట్ విడుదల చేయలే కదా, చేయలేదు. అంటే అది చేస్తే కాంగ్రెస్ చెడ్డ పేరు వస్తుంది, కేసీఆర్ మంచి పేరు వస్తుంది. ఏదేమో ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారు, కేసీఆర్ ఉన్న 9.5 సంవత్సరాలు ఏమేమి జరిగింది కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ రోజు ఎంత నష్టపోయినాం, మోసపోయినాం, గోసపడుతున్నాం. ఏదో ఒక రోజు మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు, 3 ఏళ్ళు ఎప్పుడు గడుస్తాయని తెలంగాణ ప్రజలు కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారండి. వచ్చేది మా ప్రభుత్వం, వీళ్ళు ఏం చేస్తలేరు, చేసేది రైజింగ్ అనేది వీళ్ళు చేయలేరు, మేము చేసి చూపిస్తాం. ఎందుకంటే 1983లో చైనా భారతదేశం ఒకటే జీడిపి రేట్ ఉంది. కానీ ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది? పరిపాలించిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి చైనాతో మనం పోటీ పడలేదు. చైనా వాళ్ళు సరే ఒక మాట నేను చెప్తున్నా, తప్పుగా అనుకోవద్దు. చైనా వాళ్ళు కులాలు మతాలు మనుషులు చూడరండి, వాళ్ళ అభివృద్ధి. అదే పని మనం చేయాలి కదా. ఎందుకు ఎవరో మేక్ ఇన్ ఇండియా నడుస్తుంది. మేక్ ఇన్ ఇండియాలో మనం ఇండియాలో తయారు చేసేది ఏముంది? చైనాలనా వాళ్ళు చైనా వాళ్ళు దేవుడు అంటే నమ్మకం లేదు. అభివృద్ధి కావాలి వాళ్ళకు. వర్తిని వరిసిపు అంటారు వాళ్ళు వర్తిని వరిసిపు. రైట్. సో శ్రవణ్ గారు, సరే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెట్టుకుందో లక్ష్యమో ఆ లక్ష్యంగా పనిచేస్తుంది అనే దాని మీద డిస్కషన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళ లక్ష్యాలు కానీ వాళ్ళ విధానాలు కానివ్వండి, ఈవెన్ తెలంగాణ రైజింగ్ 2047 వరకు అంటే ఎంతవరకు సాధికారమయ్యే దిశగా జరుగుతుంది?